హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను రాజమహేంద్రవరంలో ఉన్నాను. రాజమండ్రి అనగానే చాలామందికి రోజ్ మిల్క్ గుర్తొస్తూ ఉంటుంది. రాజమండ్రిలో రోజ్ మిల్క్తో పాటు మరో డ్రింక్ కూడా చాలా బాగా ఫేమస్. అదే కోకో జ్యూస్. అంటే కొబ్బరి నీళ్ళు అలాగే కొబ్బరి గుజ్జుతో తయారు చేసే ఈ కోకో జ్యూస్ రాజమండ్రి నుంచే ప్రారంభమైంది. ఆ రాజమండ్రిలో కోకో జ్యూస్ బాగా ఫేమస్ అయినటువంటి వాసు కోకో జ్యూస్ పాయింట్కి అయితే నేను వచ్చాను. ఇక్కడ కోకోనట్ జ్యూస్ ఏ విధంగా తయారు చేస్తారు, దాని టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో ఉన్నటువంటి వాసు కోకోనట్ జ్యూస్ పాయింట్ ఇది. చాలా ఏళ్ళుగా రాజమండ్రిలో ఈ జ్యూస్ పాయింట్ అయితే ఉంది. ఓన్లీ ఇక్కడ కొబ్బరి జ్యూసు అలాగే కొబ్బరికి సంబంధించిన జ్యూసులు మాత్రమే ఉంటాయి. దానికి స్పెషల్గా కేటాయించబడింది ఈ షాప్ అయితే. అసలు ఎట్లా తయారు చేస్తారు, ఏంటి ప్రాసెస్, ఇవన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు ఏంటండి? శ్రీధర్ అండి. నా పేరు ఏదండి? శ్రీధర్ గారు. వాసు గారు అంటే ఎవరండి? మా బ్రదర్. మీ బ్రదర్. ఆయన స్టార్ట్ చేశారండి? ఎంతకాలం క్రితం స్టార్ట్ చేశారండి? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు? అబ్బో, చాలా ఏళ్ళు అయింది అయితే. అంటే ఇప్పుడు చాలా చోట్ల ఉన్నాయి కానీ ఫస్ట్ ఇక్కడ రాజమండ్రి నుంచి వచ్చింది అంటారు. ఇది ఫస్ట్ మేమే స్టార్ట్ చేస్తాం జ్యూస్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు తర్వాత ఒక్కొక్కరు ఇక్కడ చూసి వాళ్ళు పెట్టుకోవడం మొదలు పెట్టారండి. ఇక్కడ రాజమండ్రి కాదండి, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ చాలా మంది స్టార్ట్ చేశారు. మీకు ఎక్కడైనా బ్రాంచ్లు ఉన్నాయండి? మాకు ఎక్కడ బ్రాంచెస్ ఓన్లీ ఇదే రాజమండ్రి ఏ వ్యాపారం రోడ్డు, దానవాయిపేట, ఇది ఒక బ్రాంచ్. ఓకే ఓకే. ఏంటంటే ఎట్లా తయారు చేస్తారు అసలు, దీని ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఏంటి కోకో జ్యూస్ అంటే ఏంటి అసలు? లేత కొబ్బరి బొండాలతో వాటర్ తీసుకుంటాం. ముందు కొబ్బరి బొండం వాటర్ తీసుకుంటాం, తర్వాత లేత కొబ్బరి తీసుకుంటాం. లేత కొబ్బరి అంటే ఇదిగో ఇట్లాంటిది అనమాట. లేత కొబ్బరి అంతా కూడా కొబ్బరి అట్లా తీస్తారు. లేత కొబ్బరి అంతా కూడా చక్కగా గ్యాదర్ చేస్తారు. ఓకేనా? ఈ లేత కొబ్బరి తీసుకొని వాటర్, కొబ్బరి, లైట్ గా షుగర్, గ్లూకోజ్ కూడా మిక్స్ చేసి ఇది జ్యూస్ తయారు చేస్తాం. ఇది న్యాచురల్ జ్యూస్ అండి. న్యాచురల్, ఏ ఫ్లేవర్స్ ఏది యాడ్ చేయం. ఓకే. నెక్స్ట్ దీంట్లో కోకోనట్ పోమోగ్రానైట్ అది అప్డేటెడ్ వెర్షన్. కోకోనట్ మ్యాంగో, కోకోనట్ పైనాపిల్, ఓకే, కోకోనట్ స్ట్రాబెరీ. ఇందులోనే అంటే మామూలు రెగ్యులర్ గా 100% న్యాచురల్ ఉంటుంది మీ దగ్గర. కోకోనట్ లెమన్ కూడా ఉంటుంది. తర్వాత ఇందులో ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారు. న్యాచురల్ అయ్యి కూడా ఫ్రూట్ యాడ్ చేస్తామండి. సీజన్ కి సీజన్ ఫ్రూట్. ఓకే ఓకే. మ్యాంగో సీజన్ వస్తే మ్యాంగో ఫ్రూట్, ఓకే, పైనాపిల్ రోజు దొరికేదా, లెమన్, పొమోగ్రానైట్, ఇవన్నీ యాడ్ చేస్తారు. సింపుల్ ప్రాసెస్ కానీ ఎవరైనా చేసుకుందామని ట్రై చేసినా కూడా ఆ టేస్ట్ అంటే మీ రాజమండ్రిలో దొరికిన టేస్ట్ లాగా అంటే ఒకసారి ఎప్పుడు ట్రై చేశాను ఇళ్ళలో, అంటే రాలేదు. మాకు రాజమండ్రిలో అంటే చుట్టుపక్కల కొబ్బరి బొండం టేస్ట్ బాగుంటుందండి. ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో కొబ్బరి బొండం తాగినా తీయగా ఉంటుంది, వాటర్ కూడా బాగుంటుంది. అంటే ఏదైనా చేయడం కూడా అంటే సంపాలలో పడాలనుకుంటాను అవన్నీ కూడా. అంటే ఎంత కొబ్బరి వేయాలి, ఎంత వాటర్ వేయాలి, షుగర్ ఎంత, గ్లూకోజ్ ఎంత, ఇదంతా పడితేనే కరెక్ట్ టేస్ట్ వస్తుంది మేబీ. ఓకే అండి. ఓకే. ఎంతండి ఒక జ్యూస్ కాస్ట్ ఎంత మీ దగ్గర? 50 రూపీస్ ఒక జ్యూస్ కాస్ట్. ఒక జ్యూస్ పార్సల్ అయితే అండి లీటర్, హాఫ్ లీటర్ ఉంటుంది. లీటర్ అయితే ఎంతండి? 150 అండి. 150 రూపీస్ బాటిల్ పార్సల్. ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి లైవ్ చేస్తాండి. లైవ్ కౌంటర్ పెడతారు. లైవ్ కౌంటర్ కోకోనట్ జ్యూస్ అని కౌంటర్ పెడతాం. ఇది అంటే జనరల్గా జ్యూస్లు అంటే సమ్మర్లోనే ఎక్కువ ఉంటుంది కదా, ఎప్పుడు చూసినా మీది కోకోనట్ జ్యూస్ కి ఎందుకు డిమాండ్? జ్యూస్ కి సమ్మర్, వింటర్, ఇంకా రెయిన్ సీజన్ ఏముంటుందండి. హెల్దీ జ్యూస్ అండి ఇది. ఎప్పుడైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఎనీ టైం తాగొచ్చు జ్యూస్. నెక్స్ట్ ఒక షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది తప్ప మిగిలిన ఏ వయసు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చివరికి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తాగొచ్చండి. ఈ జ్యూస్ గా స్పెషల్ ఉంది. కానీ రాజమండ్రి ఎవరు వచ్చినా రోజ్ మిల్క్ ఎలా తాగెళ్తారో ఇటు సైడ్ దానవాయిపేట రోడ్ వస్తే, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళైనా హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్. అవునండి. ఇక్కడికి అన్నాము, ఇక్కడికి వచ్చి జ్యూస్ తాగి కంపల్సరీ వెళ్తూ ఉంటారు. పార్సల్స్ కూడా తీసుకెళ్తా ఉంటారు. రోజ్ మిల్క్ తర్వాత ఆల్మోస్ట్ కోకోనట్ జ్యూస్ కూడా అలాగే ఫేమస్ చేశారు. ఓకే అండి.
అది రాజానంద దగ్గర పల్లెటూరు అండి, పరిచయపేట. ఇంచుమించు 3-4 ఇయర్స్ దాని నుండి బాగుందండి. టేస్ట్ అయితే బాగుంది. 50 రూపాయలకి చాలా బాగుంది టేస్ట్. అన్నిటికీ ఆరోగ్యపరంగా బాగుందండి, మంచిది, బాగుంది. ఇందులో కొబ్బరి నీళ్ళు, గ్లూకోజ్ ఇవన్నీ కలిపి పంచదార చాలా బాగుందండి, బాగుంది. అచ్చమైన స్వచ్ఛమైన కొబ్బరితో తయారు చేసినటువంటి కోకోనట్ జ్యూస్ అన్నమాట. ఈ కోకోనట్ జ్యూస్లో కేవలం కొబ్బరి నీళ్ళు, అలాగే ఇట్లాంటి లేత కొబ్బరి, కొద్దిగా షుగరు, అలాగే గ్లూకోజు ఇవన్నీ కలిపి ఒక చక్కటి జ్యూస్ని అయితే మాత్రం తయారు చేస్తారు. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఈ రాజమండ్రిలో ప్రారంభమైన ఈ కోకోనట్ జ్యూస్ అయితే మాత్రం చాలా ప్రాంతాలకు విస్తరించింది. హైదరాబాద్లో దొరుకుతుంది, విజయవాడలో దొరుకుతుంది. చాలా ప్రాంతాలకు ఈ కోకోనట్ జ్యూస్ అయితే ఇప్పుడు విస్తరించింది. కానీ స్టార్టింగ్ మాత్రం ఒక దాదాపు 25 సంవత్సరాల క్రితం అయితే ఈ వాసు కోకోనట్ జ్యూస్ నుంచి దీని జర్నీ అయితే మొదలైందట. మరి దీంట్లో అంటే ఇప్పటి వరకు ఇది న్యాచురల్ కోకోనట్ జ్యూసు. ఇది కాకుండా దీంట్లోనే ఇంకొన్ని అప్డేటెడ్ వెర్షన్స్ కూడా, అంటే ప్రొమోగనెట్ అని, లెమన్ అని, జామ, మ్యాంగో ఇట్లాంటి చాలా ఫ్రూట్ ఫ్లేవర్స్తో ఈ కోకోనట్ మిక్స్ చేసి అప్డేటెడ్ వెర్షన్స్ కూడా కొన్ని అయితే తీసుకొచ్చారు. మెయిన్ మాత్రం ఇదే న్యాచురల్ పద్ధతిలో తయారు చేసే జ్యూస్ అన్నమాట. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కావాలంటే కొంతమంది ఐస్ వేసుకుని తాగుతారు, ఐస్ లేకుండా కూడా తాగొచ్చు. ఎలా తాగినా కూడా కాలాలతో సంబంధం లేకుండా, అంటే కేవలం ఎండాకాలంలోనే ఈ జ్యూస్ తాగాలని ఉండదు అనమాట. ఏ కాలంలో తాగినా కూడా చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ కోకోనట్ జ్యూస్. అందులోనూ ఈ వాసు కోకోనట్ జ్యూస్ని అయితే మాత్రం నాకు చాలామంది ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. రాజమండ్రిలో ఎప్పుడైనా ఫుడ్ షూట్లకు వస్తే మాత్రం ఖచ్చితంగా వాసు కోకోనట్ జ్యూస్ని మీరు షూట్ చేయాలని చెప్పి నాకు చాలామంది కామెంట్ రూపంలో చేస్తున్నారు. వాట్సాప్లో కొంతమంది మిత్రులు అయితే పంపుతున్నారు. అందుకే ఈరోజైతే ఈ వాసు కోకోనట్ జ్యూస్ దగ్గరికి వచ్చాను. వాసు కోకోనట్ జ్యూస్లో తయారీ విధానం చాలా న్యాచురల్గా ఉంది. అఫ్కోర్స్ వీళ్ళు కొన్ని అప్డేటెడ్ వెర్షన్స్ కూడా ఉన్నాయనుకోండి. సో తాగుదాం. కొంచెం చాలా కాలం అయింది నేను ఇది కోకోనట్ జ్యూస్ అయితే తాగి. బాగుంది. మంచి లేత కొబ్బరి వాటరు ఇవన్నీ కలిపి మంచి గ్లూకోజ్ ఒకటేసారేమో. గ్లూకోజ్ తాగితే మనం వాటర్లో కలుపుకుని తాగినా కూడా బాడీ అంతా కూడా మంచి జివ్వుమని ఒకసారిగా ఉత్తేజంగా, అంటే యాక్టివ్ అయిపోతుంటుంది అనమాట. నిజంగానే అంటే కాలాలతో సంబంధం లేకుండా ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఎప్పుడైనా, అంటే కొంచెం ఎండాకాలం అయితే కొంచెం ఐస్ వేసుకుని తాగితే చల్లగా ఉంటుంది. లేదు మామూలుగా ఐస్ లేకుండా అన్ని కాలాల్లో తాగితే మాత్రం మంచి హెల్దీ. టేస్ట్ కూడా చాలా బాగుంది, రుచి కూడా. ఈ గ్లాస్ కాస్ట్ వచ్చి 50 రూపాయలట. అలాగే లీటర్ బాటిల్స్లో కూడా వీళ్ళు సప్లై చేస్తారు, హాఫ్ లీటర్ బాటిల్లో కూడా సప్లై చేస్తారు. లీటర్ బాటిల్ వచ్చి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ వాసు కోకోనట్ జ్యూస్ అడ్రస్ వచ్చి ఏవి అప్పారావు రోడ్లో ఉంటుంది. చాలామందికి ఇప్పటికే రాజమండ్రి వాళ్ళకి అయితే చాలా క్లియర్గా తెలుసు. ఎవరికైనా తెలియకపోతే వీళ్ళ గూగుల్ మ్యాప్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ని చూసుకుని ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. మనకి దానివైపేటకి వెళ్ళే రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్లకి ఈ ఏవి అప్పారావు రోడ్లో వాసు కోకోనట్ జ్యూస్ అని పెద్ద బోర్డు ఉంటుంది. అఫ్కోర్స్ మనకి కొబ్బరి బొండాలే వెల్కమ్ చెప్పేస్తుంటాయి. బొండాలన్నీ రోడ్డు మీదకి అలా వేలాడి ఉంటాయి అనమాట. పేరు వాసు కోకోనట్ జ్యూస్ అనమాట. ఇది ఓవరాల్గా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి వాసు కోకోనట్ జ్యూస్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.